ఫ్రెండ్స్, యూఎస్‌కి, బంగ్లాదేశ్‌కి మధ్య ట్రేడ్ డీల్ అయితే జరిగిందని మీ అందరికీ తెలిసిందే. సో, దీంట్లో భాగంగా యూఎస్ వచ్చేసి బంగ్లాదేశ్ పైన టారిఫ్స్ అయితే 19%కి రెడ్యూస్ చేశారు. ఆఫ్‌కోర్స్ ఇండియా కంటే ఒక పర్సెంట్ ఎక్కువే. కాకపోతే వీళ్ళకి ఇంకో మేజర్ ప్లస్ పాయింట్ ఏందంటే యూఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న కాటన్‌తో కానీ వీళ్ళు టెక్స్‌టైల్స్ ప్రిపేర్ చేసే దాన్ని గాని ఎక్స్‌పోర్ట్ చేస్తే మళ్ళీ యూఎస్‌కి దాని మీద 0% టారిఫ్స్ అన్నమాట. సో, దీనివల్ల మన ఇండియాకి చాలా అంటే చాలా నెగెటివ్ అవ్వచ్చు. అవుతుంది. ఎందుకంటే చీపర్‌గా ప్రొడక్ట్స్ దొరికేటప్పుడు ఎక్స్‌పెన్సివ్ ప్రొడక్ట్స్ ఎందుకు కొంటారు చెప్పండి ఎవడైనా? సో, ఇందువల్ల దీన్ని గుర్తించిన మన రాహుల్ గాంధీ గారు లోక్‌సభలో అయితే స్టేట్మెంట్స్ చేశారనమాట. మన ఇండియన్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీ అయితే క్రాష్ అయిపోబోతుంది అనేసి. సో, దీనికి మన కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారైతే రియాక్ట్ అయ్యారు. పీయూష్ గోయల్ గారు ఏం చెప్తున్నారంటే, ఇది బంగ్లాదేశ్‌కి ఒకటే కాదు ఇండియాకి కూడా వర్తిస్తుంది. ఇండియా కూడా యూఎస్ నుంచి కాటన్ ఇంపోర్ట్ చేసుకొని టెక్స్‌టైల్ ప్రిపేర్ చేసి మళ్ళీ యూఎస్‌కి ఇంపోర్ట్ చేసి ఎక్స్‌పోర్ట్ చేస్తే దాని మీద కూడా 0% టారిఫ్స్ వస్తాయని పీయూష్ గోయల్ గారు కన్ఫర్మ్ చేశారు. ఇదైతే మంచి పాజిటివ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు మన టెక్స్‌టైల్ ఇండస్ట్రీకి. సో, చూద్దాం ఇంకా ఏమవుతుందో.